సంబంధించి కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది. ఇక్కడ కూడా ఒకటే ఆలోచన ఉంటుంది. ఈ రోజున ఒకటే జెండా, ఒకటే ఎజెండా. ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ, మానవ వనరులను కూడా ఉపయోగించుకుంటూ ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అందజేయడం అనేది మా మేనిఫెస్టో. యామిని శర్మ ఉన్నారు. యామిని గారు, మీరు ఇవాళ ప్రెస్ మీట్ లో అంటే జగన్ జనంలోకి రావడానికి భయపడుతున్నారు, పరిపాలన సరిగ్గా లేకపోవటం వల్లనే ఆ భయం అని అన్నారు. అంటే ఎందుకలా అనిపించింది నిజంగా? అంటే అఫ్ కోర్స్ యూ ఎనీవే విమర్శలు అనేవి ఉంటాయి, బట్ వాట్ ఈస్ దట్ బిహైండ్ దిస్ కామెంట్? నథింగ్ అండి, ఇందులో మేము పర్సనల్గా అన్నది ఏమీ లేదు. జరుగుతున్న వాస్తవం గురించే మాట్లాడాము, ప్రశ్నించాము. నిజం చెప్పండి, ఇప్పుడు మీరనే కాదు ప్రజలే చెప్తున్నారు. గడప గడపకి వెళ్ళినటువంటి వాళ్ళ నాయకులని ప్రజలు తరిమి కొట్టడం నిజం కాదా? లేదంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంఘటనలు జరిగాయి ఈ రాష్ట్రంలో, ఎన్నెన్నో విపత్కర సంఘటనలు జరిగాయి, ప్రమాదాలు జరిగాయి, లేదంటే అసాంఘిక చర్యలు జరిగాయి. ఎన్నో ఇబ్బందులు జరిగినప్పుడు కూడా ఒక్కసారి కూడా బయటకు వచ్చి ఆయన స్పందించడం లేదు. ఆయనతో పాటు ఆయన మంత్రులు అసలు ఉన్నారో లేరో కూడా, వాళ్ళు ఎవరున్నారు, ఆఖరికి హోంమంత్రితో సహా ఎవరున్నారు ఏమి అనేది కూడా తెలియదు. ఇప్పుడు మొన్న కడపకి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఆయన బయటకు వచ్చారు. వచ్చినప్పుడు కూడా 13 బలగాలని అంటే బెటాలియన్స్ని పెట్టుకున్నారండి. అంతా ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి భద్రత ఉంటుంది, కానీ అంతలాగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కువగా థ్రెట్స్ ఏమీ లేవు కదా ముఖ్యమంత్రికి. ఎందుకు అలాంటప్పుడు అంత విచ్చలవి అంటే అంత ఎక్కువగా పోలీసు బలగాలను ఉపయోగించుకోవడము? సరే, ఇది కాసే పక్కన పెడదాము. ఇంతకుముందు 2-3 సందర్భాల్లో ఆయన ఎక్కడికి వెళుతున్నా అక్కడ ముందుగానే ఉన్న చెట్లని నరికివేయడము, విద్యార్థులకి పరీక్షలు ఉంటే వాటిల్లో కూడా లీవ్ పెట్టేయడం, అంటే ఆ పరీక్షల్ని రద్దు చేయించి మరి ఆయన పర్యటనలు చేసుకున్నారు. ఇదంతా దేనికోసము? నిజంగా ప్రజానాయకుడు, ప్రజలు ఆయన చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన సంక్షేమాన్ని పేదలు అందుకున్నారు, ప్రజలు అందుకున్నారు అనుకున్నప్పుడు ధైర్యంగా అలాగ వెళ్ళొచ్చుగా. ఒక పక్క నరేంద్ర మోదీ గారిని చూడండి, ప్రపంచంలోనే అగ్రనేత ఇప్పుడు, అలానే అత్యంత ప్రజాకర్షణ, ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్లోకి వెళ్ళి మరి బాంబులు వేసే ఉగ్రవాదాన్ని కూడా మనము అంటే ఉగ్రవాదాన్ని తరిమి కొట్టినటువంటి అంత ధైర్యం ఉన్నటువంటి నాయకుడు, ఎంతో థ్రెట్ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు చిలుకలూరు పెట్టుకొచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజున పోలీసుల తీరు, వారు ఎంత సర్ది చెప్పుకోవాలని అనుకున్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా మేమందరము చూసాము ఎలాంటి పోలీసుల వైఫల్యం కనిపించిందో. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు 5 బలగాలను ఇవ్వడం ఏమిటి మరి? అసలు ప్రజలు నిజంగా మీరు పనిచేశారు అని అనుకున్నప్పుడు ఎందుకు అంత భయపడుతూ, లేదంటే ముందుగానే రోడ్ల పక్కన బ్యారికేడ్లు పెట్టి షాపులు మూయించేసి ఏదో ఒక రాచరిక వ్యవస్థలో ఉన్న రాజులాగా అంత రావాల్సిన అవసరం లేదు కదా. ఇది ప్రజాస్వామ్యం కదా. రేపొద్దు ఇప్పుడు ఎలాగైతే ఎన్నికల్లో వచ్చినప్పుడు ఓట్ల కోసం అని వెళ్తూ, అది కూడా ఇంత పెద్ద సెక్యూరిటీతో వెళ్తున్నారు, అది సామాన్యంగా ఉన్నప్పుడు కూడా రావచ్చు కదా. Building a business in India is an adventure sport. And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9+. అది మేము ప్రశ్నించామంతే. ఆయన నిజంగానే మరి ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి భయపడుతున్నారేమో అని అనుకోవడంలో తప్పే ఉంది. రైట్, ప్రవీణ్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి మీతో మాట్లాడడానికి. ప్రవీణ్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే యామిని గారు. అది ఒక 2 థింగ్స్ అండి. ఇప్పుడు మీరు అంటే భద్రత అంతా మంచిగా ఉందంటారు. సో మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? డెమోక్రసీ కోసము ఏదో అంటే పోట్లాడుతున్నారు అంటారు. మరి ప్రాబ్లం ఏంటో, మరి మీ ప్రాబ్లం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఏంటంటే ఇప్పుడు
మాట్లాడినప్పుడల్లా ఏదో డెమోక్రసీ కూని అయిపోతుంది, అదైపోతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డెమోక్రసీని కాపాడే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్. సో అంత కూని అయిపోతే మరి 5 years ఎందుకు ఉండనిచ్చారు మరి? అంటే ప్రెసిడెంట్ రూల్ ఎందుకు పెట్టలేదు? సెకండ్ థింగ్ ఏంటంటే, అంటే అసలు బీజేపీ చేసింది ఏంటి అంటే ఏపీకి కానీ తెలుగు స్టేట్స్ కి కానీ బీజేపీ ఆల్మోస్ట్ డిడ్ నథింగ్. అంటే అంటే ఎయిమ్స్ ఇలాంటివి ఒక 2-3 తీసుకొచ్చారు కానీ అంటే ప్యాకేజెస్ వైజ్ అసలు ఏమీ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ అంటే మనమే ఎక్కువ పే చేస్తున్నాం. అలాంటిది మీరు బీజేపీ అది చేసింది, జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలో అది చేసింది, అంతేగాని ఎక్కువ ఏం చేయలేదు. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ బీజేపీలో ఉన్నంతా టీడీపీ మెంబర్స్, టికెట్స్ అందరికి వాళ్ళంతా టీడీపీ పీపులే. సో అలా ఇంకా అంత పరిస్థితి ఎందుకు వచ్చింది బీజేపీకి అనేది మా అర్థం అవ్వట్లేదు. రైట్. యామిని గారు. యా, ప్రవీణ్ గారు మాట్లాడింది కొంచెం వినపడలేదు కానీ బట్ నాకు అర్థమైనంత మటుకు ఏంటంటే డెమోక్రసీ కూని జరుగుతోంది, ప్రజాస్వామ్యం కూని జరుగుతోంది అని అనుకున్నప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కేంద్రం ఎందుకు కలిగించుకోవట్లేదు అని అడిగినట్టున్నారు వారు ఫస్ట్. ఇఫ్ దాట్స్ ద క్వశ్చన్. ఇక్కడ ఒకటండి ప్రవీణ్ గారు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుంది, కోర్టులకి ఉంటుంది, రాజ్యాంగానికి అనుసరించి ఆయా ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అన్నిటికీ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో వారికి కూడా. కానీ ఇక్కడ ఫెడరల్ సిస్టంలో ఏమవుతుందంటే, మీరు అన్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని. రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఒక 151 సీట్లు ఇక్కడ స్థానికంగా ఉన్న అసెంబ్లీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చినప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ప్రజలు మ్యాండేట్ని, ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం ప్రజలు మ్యాండేట్ ఆయనకి ఇచ్చారు, ఆయన ఏదో మంచి పాలన అందిస్తారని చెప్పని భ్రమపడి ఇచ్చినట్టున్నారు. కేంద్ర ప్రభుత్వం లిమిటేషన్ ఎలా ఉంటుంది? పోనీ భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టుగా రాష్ట్రంలో కూడా ఎంపీలను లాగా ఇచ్చి పార్లమెంట్కి పంపించుంటే, లేదంటే కనీసం అసెంబ్లీలో కనుక మేము వెళ్ళుంటే ఖచ్చితంగా ఇట్లాంటి శక్తులను ఎదుర్కోవడానికి ఇంకా బలం